నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవాలయాల్లో ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బోనపైన మాట్లాడారు. హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని మండిపడ్డారు. కల్తీ లడ్డూ తయారు చేసిన ఫలితంగానే వైసీపీని వెంకన్న స్వామి ఓడించాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని, తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి 9 రోజుల పాటు తమ పార్టీ దీక్ష చేపడుతుందని చెప్పారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కులాలు అన్ని మతాలు వారు ఆరాధించే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులను అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే, వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు. శాస్త్రీయబద్ధంగా పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని, భువన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వచ్చా, మీరు ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది. కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది. దాని పర్యవసానమే ఈ రోజున 5 సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది. వారు తప్పు చేసినా కూడా, ప్రజల్ని మభ్యపెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మనం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. అంటే ఒక తప్పు జరిగింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది, మనకు తెలియదు. ఆ రోజున గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి, ప్రతి టీటీడీ బోర్డు మెంబర్కి, ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా అందరికీ తెలిసే విషయం. వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవదేవుని వేడుకుందాం, ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరపున అని చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం. ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు మేము ఆయన 11 రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి 2 రోజులు అయిపోతే రేపటి నుంచి 9 రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 111 మందితో ముందుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దీక్ష చేపట్టబోతా ఉన్నాం. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తి మోసం చేశాడని బాధితులు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిలకలూరుపేటకు చెందిన గుంజి శ్రీనివాసు హైకోర్టు, జిల్లా కోర్టుతో పాటు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 లక్షల చొప్పున మొత్తం 10 మంది వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలు సుజాత మాట్లాడుతూ ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో అర్జీలు పెట్టుకుని రావడంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు కోర్టు నుంచి అసిస్టెంట్ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఈ సుజాత అనే అమ్మాయి దగ్గర 9 లక్షలు, గుంజి రమణి అనే అమ్మాయి దగ్గర 9 లక్షలు, దేవరకొండ నాగరాజు అనే వ్యక్తి దగ్గర 18 లక్షలు, మంచాల జయరాజ్ అనే అతని దగ్గర 9 లక్షలు తీసుకొని వీళ్ళని మోసం చేశాడు. వీళ్ళు న్యాయం కోసం ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. అడిగితే ఇదిగో అదిగో అని టైం పాస్ చేస్తున్నాడు, కానీ అతను ఎటువంటి స్పందన లేదు. వీళ్ళు అడిగి విసిగిపోగా ఇప్పటికీ 4 years అవుతుంది. అతన్ని మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట 3వ లైన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెడికల్ క్యాంపు జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధానంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ స్ఫూర్తితో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సిల్లో శానిటరీ వర్కర్స్ అలాగే మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిశుభ్రత వాతావరణం ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఆలోచనను కలిగించాలని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో శానిటరీ వర్కర్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటితో పాటు తమ నివసించేటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, పెద్ద సంఖ్యలో శానిటరీ వర్కర్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే బాధ్యతను తీసుకొని వాళ్ళందరికీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి, డిఎస్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఓ గారికి, అలాగే సోదరులు ఎంహెచ్ఓ గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారికి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల్లో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. డెంగ్యూ నివారణ మన పరిసరాల పరిశుభ్రత ద్వారానే సాధ్యపడుతుందని, ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డెంగ్యూ బాధితుల కోసం జిల్లా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. సో మనకి డెంగ్యూ కేసెస్ మనం చూసుకుంటేనండి, ఇది మనకి స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్కి వెళ్ళిపోయాము. సో మన దీంట్లో ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత ప్రివెంటివ్ మెడిసిన్స్ వాడి అది కంట్రోల్ చేస్తాం, కానీ అది రాకుండా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ మనము డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ తోటి, దాని మున్సిపల్ కమిషనర్స్ తోటి, శానిటేషన్ చాలా మెయిన్ ఇదండి. ఇప్పుడు మనకు దోమలు పెరుగుతున్నాయంటే మనకి శానిటేషన్ అంటే చెత్త ఇవన్నీ కూడా ఎక్కడ ఉండకుండా నీటి కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈ దోమలు పెరగకుండా ఉంటాయి. అలాగే పబ్లిక్ కూడా మా డాక్టర్స్ లేకపోతే ఈ మన డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చేయాలని కాకుండా ఎవరి ఇంటి పరిసరాలను వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వ లేకుండా చూసుకుంటూ, గుంతలు అలాంటివి ఏమైనా ఉంటే మా నోటీస్లో తీసుకొస్తే లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ నోటీస్లో తీసుకుంటే నిల్వ లేకుండా చూసుకుంటూ ఇవన్నీ చేస్తే మనకి దోమలు పెరగకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత మనం జ్వరాలు అవి రాకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ అవి రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ మన డిపార్ట్మెంట్తో పాటు ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాలి. తర్వాత పర్సనల్ హైజీనిక్ కూడానండి, అంటే పర్సనల్ కేర్ మన అంటే మార్నింగ్ 6 to 7 దోమలని కూడా లోపలికి వచ్చే టైమింగ్స్, అలాగే సాయంత్రం 4 to 7 అటువంటి టైంలో ఈ అదే విండోస్ కానీ తలుపులు కానీ వేసుకుంటే దోమలు లోపలికి రావు. తర్వాత మనకి మెష్లు కూడాను దోమలు రాకుండా మనం మెషెస్ అవి పెట్టుకోవటము. తర్వాత చిన్న చిన్న చిట్కాలు, ఈ వేపాకు పొగ అవన్నీ పెట్టుకుంటే దోమలు రావు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బయట ఆడుకునేటప్పుడు మనకి ఫుల్ స్లీవ్స్ తోటి కవర్ చేసుకుంటూ పంపిస్తే పిల్లలు కూడాను దోమలు కొట్టకుండా ఉంటాయి. ఈ చిన్న మెజర్స్ మనం తీసుకుంటూ పర్సనల్ కేర్, తర్వాత దోమతెర యూజ్ చేసుకుంటే దోమలు కొట్టకుండా ఉంటాయి. సో ఒకళ్ళ జ్వరం వచ్చినా కూడాను మనకి జీహెచ్లో కానీ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సిహెచ్లో ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చాలా మంచి ట్రీట్మెంట్ మన దగ్గర కూడా అన్ని హాస్పిటల్ స్పెషలిస్టులు ఉన్నారు. సో వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించండి. ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళవద్దు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఇది లేదు. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు అయితే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటము, తర్వాత పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వటం వరకే వాళ్ళ ఇది, అంతేగాని వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం కానీ ఇంజెక్షన్ చేసే రైట్ వాళ్ళకి లేదు. సో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సీలు లేదా పీహెచ్సీలకు వెళ్ళండి, రక్త పరీక్షలు చేయించుకోండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా, మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ లేకపోతే ప్లేట్లెట్స్ అవి తగ్గిపోయాయంటే బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవ్వడం కూడా మేము సిహెచ్సిలోను మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో కూడా ఇస్తున్నాము.
సో మీరు మా సర్వీసెస్ని ఉపయోగించుకోండి, పర్సనల్ కేర్ తీసుకోండి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు పాటిస్తూ వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని మా హెల్త్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయండి. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది. గడిచిన నెల రోజులుగా గ్రీవెన్స్ వాయిదా పడుతూ రావడంతో ఈ రోజు జరిగిన కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చి తమ సమస్యల్ని అధికారులకి వివరించారు. బాధితుల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అర్జీలు స్వీకరించి వారి సమస్యల్ని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. న్యాయం చేయాలని గలం విప్పారు. ఇసుక సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము అనేక ప్రజానుకూల విధానాలు చేసామని చెప్పేసి 100 రోజులు సంబరాలు చేస్తుంది. కానీ మీరు చేసే సంబరాలు ఎంతమంది కార్మికుల ప్రయోజనాలకు ఉపయోగపడిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు యువగళం పాదయాత్రప్పుడు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి వీధిలా తిరుగుతూ ప్రతి బహిరంగ సభలో మాట్లాడారు. కానీ ఈరోజు ప్రచార ఆర్భాటమే తప్ప ఒక్క ఇసుక రేణు అంతా కూడా ఈరోజు విడుదల చేయని పరిస్థితి. మొన్నటిదాకా స్టాక్ పాయింట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రేటు కన్నా కూడా ఎక్కువ అమ్మిన పరిస్థితి. ఇప్పుడు వరదలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు ఇసుక రావట్లేదు. దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి పనులు లేక కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ తక్షణమే ఇసుకని మీరు ఏదైతే నూతన పాలసీ పెడతామని చెప్పారో రోజు మాటలు చెబుతున్నారు. తక్షణమే ఆ నూతన పాలసీని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండోది, ఈరోజు రాష్ట్రానికి ఆదాయాన్ని చేకూర్చే దానిలో భవన నిర్మాణం కీలకమైంది. కానీ అలాంటి భవన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరగటం వల్ల ఈరోజు చిన్న కాంట్రాక్టర్లు పని చేయలేని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు కూడా పని దొరకట్లేదు. చిన్న పనులు చేద్దామన్నా కంకరు, ఇసుక, ఐరను, సిమెంటు అన్ని రకాల ధరలు పెరగటం వల్ల చిన్న గృహ యజమానులు పనులు చేయించకపోవటం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణమే ఇసుకని అందుబాటులో తేవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము ఈరోజు అన్ని జిల్లాల్లోని వాలంటీర్ల సమస్యల మీద వినతిపత్రాలు ఇవ్వడానికి అన్ని కలెక్టరేట్లోని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందండి. అలానే భాగంగా మన గుంటూరు జిల్లాలోని నాగలక్ష్మి ఐఏఎస్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. మా సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా కూడా మాకు వేతనాలు అనేది పూర్తిగా చెల్లించలేదు, పెండింగ్లో ఉన్నాయి. అలానే మాకు 10,000 జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మమ్మల్ని విధుల్లో కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి మేము ఉన్నామా ఊడామా అనేది కూడా మాకు పూర్తిగా తెలియట్లేదండి. దయచేసి మాలో వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ 5,000 రూపాయలకే వేతనానికే జాయిన్ అయ్యారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరిలో కూడా ఎంత పేదవాళ్ళు ఉండేదనేది. దయచేసి మాకు తక్షణమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి. అదేవిధంగా మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామండి. పట్నం బజార్, లాలాపేట ప్రాంతాల్లోని చిరు వ్యాపారులకి ప్రత్యామ్నాయం చూపించి వారిని ఖాళీ చేయించాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్పొరేటర్లతో కలిసి చిరు వ్యాపారుల్ని ఆదుకోవాలని నూరి ఫాతిమా కమిషనర్ శ్రీనివాసులకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆక్రమణల తొలగింపు శుభపరిణామమే అయినా కూడా చిరు వ్యాపారులకి న్యాయం చేయాలని అన్నారు. ఈరోజు మీరు చూసుకుంటే మన గుంటూరు తూర్పులో కొన్ని ఎంక్రోచ్మెంట్స్, అలాగే మీరు చూసుకుంటే కొన్ని తోపిడి బండుల్ని డ్రైనేజ్ క్లియరెన్స్ కోసం కమిషనర్ గారు మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే మొన్న సాటర్డే వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, అక్కడ తోపుడు బండి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ సమస్యలు చెప్తే మా మండే గ్రీవెన్స్లో మనం కమిషనర్ గారికి చెప్పంగానే కమిషనర్ గారు దాని మీద స్పందించి క్లారిటీగా ఏ విధంగా ఎవరిని తీస్తున్నాము, ఎటువంటి వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రిప్రజెంటేషన్లో ఏంటంటే వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి ఎందుకంటే మొన్న చెప్పినట్టే వాళ్ళు రోజువారు కూలీ బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వని చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు ఏమన్నారంటే దీనికి మేము ఒక ఐడి కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తాము. ఐడి కార్డ్స్ వీళ్ళకి ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరంగం కాకుండా, అలాగే ఎంక్రోచ్మెంట్స్ అంటే వాళ్ళు వచ్చేసి ముందుకి రాకుండా చేయకుండా ఆ విధంగా వాళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే మేము కూడా ఉపాధి కల్పించాలనుకుంటున్నామని చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రతి ఒక్క విషయం కూడా గుంటూరు తూర్పులో ప్రజల్ని కూడా ఒకటే మేము కోరుకుంటున్నాము, ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా. అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్లో కూడా మీరు చూసుకుంటే ఎంక్రోచ్మెంట్ చాలా ముందుకు వచ్చింది, దాన్ని కూడా క్లియర్ చేసి డ్రైన్ కూడా కడతానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా గుంటూరు తూర్పులో ప్రతి చోట కూడా ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.